కంపల్సరీ విజయం సాధిస్తారు. సిద్ధం అంటున్నారు, ఇంకొక వైపు జనసేన వాళ్ళు మేము సిద్ధమే అంటున్నారు. ఏ విధంగా ఓడిపోవడానికి సిద్ధం. అయితే మేము 175 సిద్ధం, వాళ్ళు 175 సిద్ధమా కలిసి 10 మందితో రామనండి. జగన్మోహన్ రెడ్డి సింగల్ గా వస్తాడు, 175 కొట్టేస్తాడు. అది అంతే. అన్ని ఆయన చేసిన పనులు అలాంటివి. గుండెల్లో కూడా అంతే జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. అంతే జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంత అంత. ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి అలాంటిది. అసలు జన్మభూమి కమిటీకి అభివృద్ధి, వాళ్ళు దెంగి తినడానికి వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ ఎమ్మెల్యేలకి వాళ్ళ ఎంపీలకి వాళ్ళ మంత్రులు దెంగి తినడానికి వాళ్ళ అభివృద్ధి. ఎవరు చేసింది ఏం లేదు అభివృద్ధి. చేసిండంటే రాజశేఖర రెడ్డి గారు చేశారు, ప్లస్ మన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. జగన్మోహన్ రెడ్డి మించిన సీఎం ఎక్కడ లేడు, రానివాడు. ఎన్ని 10 మంది గుంపుగా రానివ్వండి, సింగల్ గా వస్తాడు జగన్మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, ఆయన వేస్తే 10 మందిని కలిపి రామనండి. ఎవరైనా ప్యాకేజ్ ఇస్తానంటే ఆయన ఎన్నికలు వస్తాడు. ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ప్యాకేజ్ ఇస్తానంటే ఆయన ఎన్నికలు కూడా వస్తాడు. అంతే. రాసుకోవడానికే పనికి వస్తాడు. అక్కడ మిస్ అయిపోయింది కాబట్టి ఎక్కడికో వెళ్ళిపోయాడు. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఒకటే మాట చెప్తూ వచ్చాడు, అదే నడకలో వెళ్తున్నాడు. ఇంతవరకు గంటకో మాట, పూటకో జెండా ఏం పట్టుకోవట్లేదు. గెలిస్తే బట్టలు తీసుకొడతాం అనుకో నారా లోకేష్ గారు మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు గెలిస్తే చేయాలేమో, మనం ఇప్పుడు తెలుసుకుంటే చేయవచ్చు ఆ పని. అది జగన్మోహన్ రెడ్డి వల్ల ఆగుతున్నారు ఇక్కడ కార్యకర్తలు. ఆయన గెలిస్తే చేయాలేమో, మన గెలవకుండా ఛాన్స్ ఉంది. ఒక చిటిక జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిటిక వేస్తే మేము ఎవరిని బట్టలు తీసుకొట్టడం అయ్యి ఉండదు. పేద ప్రజల సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తారు తప్పించి వాళ్ళని బట్టలు ఓడదేయాలి, ఏమైనా బట్టలు ఏం పెట్టుకోలేదు. అధికారంలో ఉన్న ఎవరిని అటువంటి కార్యక్రమాలు చేయలేదు. మాకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంక్షేమం కోసం పనిచేస్తారు. వైఎస్ఆర్ పార్టీ మాకు రెడ్ బుక్లు లేదా గ్రీన్ బుక్లు అటువంటివి ఏమి లేవు. మా ప్రజలందరూ బాగోవాలి, సంక్షేమ పథకాలు అన్నీ అందాలి. కరోనా టైంలో కూడా మనం ఇప్పుడు కరోనా టైంలో ఈ సంక్షేమ పథకాలు ఇస్తే ఎక్కడికో వెళ్ళిపోద్దని చంద్రబాబు గారు అన్నారు. కానీ సంక్షేమ పథకాలు ఇస్తూ కూడా విజయపదంలో 5 సంవత్సరాలు కూడా జగన్ గారు చాలా బాగా పరిపాలన చేశారు. ఇక ముందు కూడా ఆయన వైఎస్ఆర్ విజయగాథను కంపల్సరీ